హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1494కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్లో చాలా పెద్ద న్యూస్ అయితే ఒకటి ఉంది. అదే పేటీఎం మన ఇండియాలో అయితే బ్యాన్ కాబోతుందని చెప్పేసి ఒక న్యూస్ అయితే బయటకు వస్తుంది అనమాట. అంటే పేటీఎం సర్వీసెస్ అని ఇక మన ఇండియాలో అయితే ఆగిపోతున్నాయని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. సో ఎందుకు ఆగిపోబోతుంది? సో ఇప్పుడు ఆల్రెడీ పేటీఎం యూజర్స్కి ఏమైనా లాస్ ఉందా? సో మనం దాన్ని ఎలాగా ఫుల్ఫిల్ చేయాలి? ఇవన్నీ అయితే ఒకసారి చూద్దాం. సో యాక్చువల్గా పేటీఎం ఫిబ్రవరి 29వ తారీఖు నుంచి ట్రాన్సాక్షన్స్ అయితే ఆగిపోబోతున్నాయి అనమాట. ఎటువంటి ట్రాన్సాక్షన్స్ ఆగిపోతున్నాయి అంటే యూపీఐ పేమెంట్ ఏదైతే ఉందో, ఆల్రెడీ మనం యూపీఐ చేస్తూ ఉంటాం కదా, ఈ ట్రాన్సాక్షన్ అయితే ఆగదు. ఆల్రెడీ పేటీఎం వ్యాలెట్లో ఏవైతే అమౌంట్ ఉంటుందో, సో ఈ అమౌంట్ అనేది 29వ తారీఖు కల్లా, అంటే ఈ నెల 29వ తారీఖు కల్లా మనం వాడేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత నుంచి మనకి ఆ పేటీఎం వ్యాలెట్లో మనం అమౌంట్ వేయలేము, అందులో ఉన్న అమౌంట్ని కూడా మళ్ళీ మనం ఏ సర్వీస్కి అయితే వాడలేము. సో ఈ విధంగా అయితే ఈ సర్వీస్ని ఆపేయబోతున్నారంట. ఇది కాకుండా మనకి ఫాస్టాగ్ సర్వీస్ ఉంటుంది కదా పేటీఎం త్రూ, ఎవరైతే ఫాస్టాగ్ యూజర్స్ ఉంటారో సో వీళ్ళకు కూడా 29వ తారీఖు నుంచి ఫాస్టాగ్ అయితే యూజ్ చేయలేరు. సో ఈలోపే ఫాస్టాగ్ పేమెంట్ ఏదైతే ఉంటుందో అదైతే యూజ్ చేసేసుకోవాలని తెలుస్తుంది. ఇవి కాకుండా మరికొన్ని సర్వీసెస్ ఉన్నాయి. అంటే వ్యాలెట్ అయిపోయింది, ఫాస్టాగ్ అయిపోయింది, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ అని చెప్పేసి ఒకటి ఉంది. సో ఆ సర్వీస్, ఇలా కొన్ని సర్వీసెస్ ఏవైతే పేటీఎం బ్యాంకింగ్ సర్వీసెస్ ఉంటాయో సో ఇవన్నీ ఆగిపోతున్నాయి అనమాట. యాక్చువల్గా పేటీఎం అనేది ఒక బ్యాంక్ సెక్టార్ అయితే కాదు, బ్యాంక్ సర్వీసెస్ని మనకు అందిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మన హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, అలాగే ఎస్బీఐ అనేవి ఇవన్నీ బ్యాంకింగ్ కదా. సో అలా కాకుండా ఇవి త్రూ బ్యాంక్కి మనకి ఒక మీడియేటర్ లాగా వర్క్ చేస్తూ ఉంటాయి. యూపీఐ పేమెంట్స్ కోసం మెయిన్లీ దీన్ని అయితే హైలైట్ చేసి తీసుకొచ్చారు. తర్వాత ఇందులో చాలా సర్వీసెస్ని యాడ్ చేశారన్నమాట. ఈ విధంగా మనకి గ్యాస్ బిల్ కానివ్వండి, లేకపోతే ఈ ఫోన్ బిల్స్ కానివ్వండి, రీఛార్జెస్, ఎలక్ట్రిసిటీ బిల్లు, ఇలాగ ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో వీటిని అయితే యాడ్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అయితే వర్క్ చేయవు. ఈవెన్ మనం అంటే నా దగ్గర ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నాను అనమాట. మనం బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసుకోవాలన్నా సరే అకౌంట్ త్రూ అకౌంట్ ఈ కూడా పనిచేయమని చెప్పి తెలుస్తుంది. ఈ సర్వీసెస్ కూడా ఆర్బీఐ అయితే ఆపైపోతుంది. ఫిబ్రవరి 29 తర్వాత నుంచి మనకి ఈ సర్వీసెస్ని ఆగిపోయినా సరే యూపీఐ పేమెంట్ అయితే కొనసాగుతుంటుంది. ఫిబ్రవరి 29 తర్వాత నుంచి కొత్తగా పేటీఎం అకౌంట్ ఎవరైతే ఓపెన్ చేయాలనుకుంటారో, కొత్తగా ఎవరైనా పేటీఎం స్టార్ట్ చేయాలనుకుంటారో వాళ్ళకైతే ఇక ఈ సర్వీస్ ఉండదు. అంటే కొత్త యూజర్స్ అయితే ఇక పేటీఎంలోకి అయితే రాలేరు. ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ పేటీఎం యూజర్స్ ఎవరైతే ఉన్నారో కస్టమర్స్, వీళ్ళైతే కొనసాగగలరు. అది కూడా యూపీఐ పేమెంట్కి మాత్రమే కొనసాగగలరు అని చెప్పి అయితే తెలుస్తుందన్నమాట. దీనికి కారణం ఏంటంటే ఆర్బీఐ నిబంధనలకు కొంచెం వ్యతిరేకంగా అయితే పేటీఎం కొనసాగుతుందంట. అలాగే ఆర్బీఐ చెప్పిన కొన్ని ఆంక్షలు కూడా వీళ్ళైతే ఉల్లంఘించారు. అంటే అంత ట్రాన్స్పరెన్సీగా వీళ్ళ సర్వీస్ కానీ, అలాగే వీళ్ళ షేర్ హోల్డర్స్ కానీ లేరని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. ఇంతకుముందు ఆలీబాబా అని చెప్పేసి చైనాకు సంబంధించిన కంపెనీ మనకి పేటీఎంలో షేర్ హోల్డర్ కింద, బిగ్గెస్ట్ షేర్ హోల్డర్ కింద అయితే ఉంది. ఆ టైంలో కూడా ఆంక్షలు అయితే వచ్చినాయి. ఇప్పుడు ప్రజెంట్ చూస్తే మనకి చైనాకు సంబంధించి కొంచెం మనకి వాళ్ళకి పడట్లేదుగా. రీసెంట్గా మనకి మాల్దీవ్స్ గురించి కూడా మనం విన్నాము. సో ఇది కూడా ఆ లీబీలోకి వస్తుందని తెలుస్తుంది. యాక్చువల్గా దీనికి సంబంధించి అఫీషియల్గా ఏం రాకపోయినా ఆర్బీఐ ఇచ్చిన నివేదన ప్రకారం కనుక చూసినట్టయితే వీళ్ళు చాలా వరకు ఉల్లంఘన అయితే చేశారని చెప్పి అయితే తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళని ఇప్పటికీ అయితే బయటకు తీసుకురాలేదంట. సో ఇప్పటికీ చైనాకు సంబంధించిన అతిపెద్ద షేర్ హోల్డర్స్ ఇంకా పేటీఎంలో ఉండటమే కారణం అని చెప్పేసి అయితే బయట నుంచి మనకి రూమర్స్ అయితే వస్తున్నాయి. ఎక్కువ షేర్ హోల్డర్స్ చైనా నుండి ఉండడం వల్ల పేటీఎం అనేది వాళ్ళకు కొంచెం లొంగి ఉండటం, సో దానివల్ల మన సెన్సిటివ్ డేటా అనేది మిస్యూజ్ అవుతుంది అని చెప్పేసి, మెయిన్లీ చూసుకుంటే మనకి కేవైసీకి సంబంధించిన, కేవైసీ అంటే ఇంపార్టెంట్ అది. సో మనకు సంబంధించిన చాలా ప్రూఫ్స్ అక్కడే ఉంటాయి. సో ఈ డేటా అనేది అక్కడికి వెళ్ళిపోతుందని చెప్పేసి ఇలాగ చాలా రూమర్స్ అయితే ఉన్నాయి. పేటీఎం ఇంతకుముందు కూడా చెప్పింది దీనికి సంబంధించిన కంప్లీట్ డేటా సర్వీసెస్, అంటే సర్వర్స్ అన్నీ మన ఇండియాలోనే ఉన్నాయని. అయినప్పటికీ డేటా అయితే మిస్యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ఇప్పుడు ఈ కొత్త నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుందన్నమాట. సో దీనివల్ల ఎవరికి బెనిఫిట్ ఉంటుంది, ఎవరికి ఉండదంటే మామూలుగా మనకు ఫోన్పే అండ్ గూగుల్ పే ఇలాంటి ఏవైతే సర్వీసులు ఉంటాయి వీళ్ళైతే హ్యాపీయే. కానీ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ కస్టమర్స్, మెయిన్లీ మనకు చూసుకుంటే షాపులు వాళ్ళు బార్ కోడ్ పెట్టుకొని యూజ్ చేస్తూ ఉంటారు చూసారా, వీళ్ళకి కొంచెం దెబ్బే అని చెప్పొచ్చు. అలాగే పాపం ఈ పేటీఎం నమ్ముకొని ఉన్న ఎంప్లాయీస్కి కూడా కొంతవరకు దెబ్బ. ఎందుకు అంటే 29 తర్వాత నుంచి కొత్త కస్టమర్స్ అయితే యాడ్ అవ్వరు. ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టెడ్ కస్టమర్స్ ఈ సర్వీసెస్ ఏమి లేనప్పుడు పేటీఎం యూజ్ చేయడం కూడా ఆపేస్తారు. ఇన్ని లుసుగులు ఉన్నాయంటే రేపొద్దున పేటీఎం ఉంటుందో లేదో తెలియదు కాబట్టి చాలామంది ఇంకా పేటీఎం జోలికే వెళ్ళరు. ఇలాగ చాలా కారణాలు అయితే ఉంటాయి అన్నమాట. సో మరి వీటన్నిటికీ మరి ఇది ఫుల్ స్టాప్ పడుతుందా, లేకపోతే ఇదే కొనసాగుతూ ఉంటుందా అనేది అయితే చూడాల్సి ఉంటుంది. యాక్చువల్గా 197 కమ్యూనికేషన్స్ దీని పేరెంట్ కంపెనీ అనమాట. సో ఈ పేరెంట్ కంపెనీతో వీళ్ళకున్న ఏదైతే సత్సంబంధాలు ఉన్నాయో, ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఫిబ్రవరి 29వ తారీఖు వరకు టైం ఇచ్చిందనమాట ఆర్బీఐ. వాళ్ళతో ఉన్న ఈ ట్రాన్సాక్షన్ ఏవైతే ఉన్నాయో మొత్తం క్లియర్ చేసుకోమని చెప్పి టైం ఇచ్చింది. సో అందువల్ల మనకు కూడా ఫిబ్రవరి 29వ తారీఖు వరకు టైం అయితే ఉంది. సో ఆ ఫిబ్రవరి 29 తర్వాత కూడా వీళ్ళ మధ్య ఈ ట్రాన్సాక్షన్ నడుస్తున్నాయి, ఇంకేమైనా పెండింగ్స్ ఉన్నా సరే వాళ్ళ వరకు మళ్ళీ డేట్ పొడిగింపు కూడా ఇచ్చింది. మార్చి 15 వరకు అనుకుంటా వీళ్ళు డేట్ పొడిగింపు కూడా ఇచ్చారు. అది
పేటీఎంకే ఇచ్చారు, మనకు కాదు. మనం మాత్రం ఫిబ్రవరి 29వ తారీఖు లోపు పేటీఎం వాలెట్‌లో ఉన్న అమౌంట్స్ ఏమైనా ఉంటే సో దాన్నైతే క్లియర్ చేసుకోవాలి. ఆ తర్వాత నుంచి అయితే ఇంకేముండదు. అంటే మన బ్యాంక్ త్రూ ఉండే లింక్ అలాగే ఉంటుంది గానీ, మనం ట్రాన్సాక్షన్స్ బ్యాంక్ టు బ్యాంక్ చేసుకోలేం. యూపీఐ ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోవచ్చు అని చెప్పి తెలుస్తుంది. సో మీరు ఇంకెవరైనా పేటీఎం వాడుతుంటే సో వెంటనే క్లియర్ అయితే చేసుకోండి. నేనైతే పేటీఎం అసలు వాడను. నేను వాడేది ఫోన్‌పే ఒకటే, గూగుల్ పే కూడా వాడను. ఫోన్‌పే ఒకటే వాడుతుంటాను. సో మీరు ఏది వాడతారనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇదైతే నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, ప్రస్తుతానికి ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. ఇది కాకుండా ఏమైనా మార్పులు జరుగుతాయేమో రాబోయే రోజుల్లో చూద్దాం. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి మొబైల్ ఫోన్స్ ప్రైజెస్ అయితే తగ్గొచ్చని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది. దీనికి కారణం ఏంటంటే మన ఇండియన్ ప్రభుత్వం మొబైల్ ఫోన్ స్పేర్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో మనకి వాటి పార్ట్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం కదా. సో ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ అసెంబుల్ చేస్తారు చాలా వరకు కంపెనీలు. శాంసంగ్, షావమీ, ఒప్పో, యాపిల్, ఇలాగ ఏ కంపెనీలైనా మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఉండదో, అసెంబ్లీ జరుగుతుంటాయి. కొన్ని పార్ట్సే కొద్దిగా మ్యానుఫ్యాక్చరింగ్ జరగవచ్చేమో కానీ అన్ని పార్ట్స్ మనకి ఇంపోర్టే జరుగుతుంటాయి. సో ఆ ఇంపోర్ట్ ఛార్జెస్ వచ్చేసరికి ఇప్పటి వరకు 15% ఉండేదంట, దాన్ని 10%కి అయితే కుదించారు. అన్ని పార్ట్స్ మీద కాదు, కొన్ని పార్ట్స్ మీద అయితే తగ్గించిందనమాట మన సెంట్రల్ గవర్నమెంట్. దీనికి కారణం ఏమిటంటే సో మేక్ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఇంకా అసెంబ్లీ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఎక్కువ జరగాలని చెప్పేసి ఇంపోర్ట్ ఛార్జెస్ అయితే తగ్గించారు. సో మేబీ ఈ కారణం కావచ్చు మనకి. మరి ఇంపోర్ట్ ఛార్జెస్ తగ్గినాయి అంటే ఖచ్చితంగా మొబైల్ ఫోన్ ఛార్జెస్ కూడా తగ్గే అవకాశం అయితే ఉంది. సో ఎవరైనా మొబైల్ కొనాలంటే సో వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూసే అనమాట. మెయిన్లీ చూసుకుంటే మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ జరగాలి, అసెంబ్లీ ఎక్కువగా జరగాలని ఏదైతే ఆకాంక్ష ఉందో అది నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంది. మెయిన్లీ జాబ్స్ ఎక్కువగా వస్తాయి. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి ఫ్లిప్కార్ట్ నుంచి, ఫ్లిప్కార్ట్ సేమ్ డే డెలివరీ సర్వీస్ని అయితే తీసుకొచ్చింది కొన్ని సిటీస్ వరకు అనమాట. సో అందులో మనకి ఈ తెలుగు రాష్ట్రాల్లో చూస్తే హైదరాబాద్, మరోటి విజయవాడ, ఈ రెండే ఉన్నాయి. మరి విశాఖపట్నం, తిరుపతి ఇలాగ ఇంకొన్ని సిటీస్ ఉన్నాయి, మరి అక్కడ లేనట్టున్నాయి. ప్రస్తుతానికి అయితే మాత్రం ఇక్కడ మీకు చూపిస్తున్న లిస్ట్ ఉంది కదా, ఈ లిస్ట్లో వచ్చేసరికి మనకి హైదరాబాద్ అండ్ విజయవాడ అయితే కనిపిస్తున్నాయి. సేమ్ డేనే డెలివరీ సర్వీస్ని అయితే అందిస్తున్నారు. ఈ డెలివరీ సర్వీస్ కూడా మనకి మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 12 లోపు వీళ్ళైతే డెలివరీ ఇస్తారంట. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే నోకియా లవర్స్కి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు అనమాట. యాక్చువల్గా నోకియాని 2016 అనుకుంటా, 2016లో మనకి హెచ్ఎండి గ్లోబల్ టేక్ ఓవర్ అయితే చేసుకుంది. సో అప్పటి నుంచి హెచ్ఎండి గ్లోబల్ నోకియా మొబైల్స్ని మార్కెట్లోకి అయితే తీసుకొస్తుంది కానీ వీళ్ళు హెచ్ఎండి గ్లోబల్ ఎప్పుడు నోకియా బ్రాండ్ని వీళ్ళు క్యాష్ చేసుకోవాలని చూశారు. ఎప్పటికప్పుడు వీళ్ళు తీసుకొచ్చే స్పెసిఫికేషన్స్కి, ప్రైస్కి సంబంధం లేకుండా ఎక్కువ ప్రైజుల్లోనే ఇప్పటి వరకు తీసుకొచ్చారు. అయితే రీసెంట్ డేస్లో మనకి హెచ్ఎండి గ్లోబల్ నుంచే హెచ్ఎండి బ్రాండ్ మొబైల్స్ని అయితే తీసుకురాబోతుందని మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా. సో వీళ్ళు ఇక్కడ పైనుంచి తెచ్చే ట్యాబ్లెట్స్, మొబైల్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్ ఇవన్నీ మనకి హెచ్ఎండి బ్రాండ్ నుండే రాబోతున్నట్టుగా తెలుస్తుందన్నమాట. అంటే నోకియా బ్రాండ్ని అయితే ఇక్కడ వీళ్ళు షట్ డౌన్ చేయబోతున్నట్టుగా అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే నోకియా సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిని వీళ్ళు హెచ్ఎండి కింద అయితే చేంజ్ చేశారు. అంటే దీని ఫుల్ ఫామ్ వచ్చేసరికి వీళ్ళు హ్యూమన్ మొబైల్ డివైసెస్ అని చెప్పి అయితే పిలుస్తున్నారు. అంటే షార్ట్కట్లో హెచ్ఎండి అనమాట. సో దాని కింద అయితే కన్వర్ట్ చేశారు. ఇంతేకాదు నోకియా వెబ్సైట్ ఉంటుంది కదా, గ్లోబల్ వెబ్సైట్, దాంట్లోకి మనం వెళ్ళామనుకోండి అది హెచ్ఎండి వెబ్సైట్కి అయితే వెళ్ళిపోతుంది. నోకియా వెబ్సైట్ ఓపెన్ అవ్వకుండా రీడైరెక్ట్ అయ్యి హెచ్ఎండికి అయితే వెళ్ళిపోతుంది. దీని ప్రకారం చూస్తే నోకియాని షట్ డౌన్ చేసి హెచ్ఎండి ఏమైనా ముందుకు రావాలని చూస్తుందా అని చెప్పి అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ నోకియా అంటే చాలా మందికి తెలుసు, హెచ్ఎండి అంటే ఎవరికి తెలియదు అనమాట. సో వీళ్ళు ఇప్పుడు ఆ నోకియా అనే ఆ బ్రాండ్ని క్లోజ్ చేసి వీళ్ళు ఈ హెచ్ఎండిని ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారు అర్థం కావట్లేదు. హెచ్ఎండిని తీసుకొస్తూనే నోకియాని కంటిన్యూ చేయొచ్చు. రీసెంట్గానే మనకి నోకియా లోగోని కూడా చేంజ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఏం చూస్తే ఏకంగా షట్ డౌన్ చేయాలని చెప్పి అయితే చూస్తున్నారు. సో ఇది మంచి పరిణామం అయితే కాదనమాట. సో ఇంత ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.